ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, రోజుకి ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా తయారవుతున్నాయా తమిళనాడు రాజకీయాలు? కావాలనే గవర్నర్ టైంని బై చేయడానికే విజయ్కి ఎప్పటికప్పుడు ఇతర కారణాలు చెప్తూ టైంని బై చేయడానికి ఇలా చేస్తున్నారు, బీజేపీ కోసం టైంని ఇవ్వడానికే చేస్తున్నారు అంటూ చాలామంది ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు 107 మంది ఒక్కసారే రిజైన్ చేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? హలో కృష్ణమోహన్. రైట్, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఇప్పుడు 107 మంది ఒకేసారి రిజైన్ చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు, దాన్ని ఎలా చూడాలి? నిన్న నుంచి ఒక చర్చ అయితే తమిళనాడులో పెద్ద ఎత్తున జరుగుతోంది. కారణం రాష్ట్రం నుంచి అంటే అన్నా డిఎంకేలు విడివిడిగా ఈ సంస్థలు చేయాలనేది, తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. అంటే ఎక్కడో డిఎంకేలు సమావేశాల్లో కలిసి పార్టీని ఏర్పాటు చేయాలని వ్యవహరిస్తున్నట్టుగా కొంత టీవీకి ఎమ్మెల్యేలంతా భావిస్తున్నారు. మరోవైపు ఇవాళ లెఫ్ట్ పార్టీలతో కూడా విజయ్ ప్రత్యక్షంగా చర్చలు చేయబోతున్నారు. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకి లోక్ భవన్ ముట్టడికి కూడా పిలిపించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఈ ఓవరాల్ మొత్తం మీద ఏదైతే టీవీకి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అంటే దానికి కూడా కారణం ఏంటంటే గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు, గవర్నర్ టీవీకేని కాకుండా ఏఐడీఎంకే కానీ లేకపోతే డిఎంకేని కానీ ప్రమాణ స్వీకారం చేయించడానికి సిద్ధపడుతున్నారు అనే ఒక చిన్న సమాచారం అక్కడ టీవీకే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మూకుముడిగా 108 మంది ఎమ్మెల్యేలు మేము వెనుకాడడం అనేది కొంత చర్చ టీవీలో జరుగుతుంది. బహుశా అది జరగకపోవచ్చు, అంత ఛాన్స్ రావచ్చు, కానీ ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున చివరికి గవర్నర్ చేస్తున్న పనికి నిరసనగా వీళ్ళు 107 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేస్తే ఒక రాజకీయ సంక్షోభం దేశంలో ఎక్కడా జరిగిన ఒక సంక్షోభం ఇక్కడ జరిగినట్టు అవుతుంది అనేది ఆయన చూస్తున్న పరిస్థితి. అంటే అత్యధిక మెజారిటీ వచ్చి మెజారిటీని ప్రూవ్ చేసుకోలేకపోతే అది వేరే లెక్క. ప్రూవ్ చేసుకుంటామని మేము 2 సార్లు వచ్చిన తర్వాత కూడా గవర్నర్ దానికి అనుమతి ఇవ్వకపోవడం, పూర్తి మెజారిటీని తీసుకునే నా దగ్గరికి రండి అని చెప్పి గవర్నర్ చెప్పడం అనేది ఇప్పుడు దాకా చాలా రేరుగా జరిగే సందర్భం. మిగతా రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితులు ఎక్కడ జరగల. ఒక తమిళనాడులోనే రాజేంద్రన్ మాత్రమే చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ వ్యవహారంలో కొంత తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మీద మొత్తం తమిళనాడే కావచ్చు, బయట నుంచి కూడా ఆ సిపిఐ లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, తర్వాత అట్ ద సేమ్ టైం డిఎంకే కూడా కొంత వ్యతిరేకించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ గవర్నర్ని గవర్నర్ రోల్ ఏంటి అనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు ఏఐడిఎంకేలో ఉన్న చీలిక వర్గం ఏదైతే ఉందో, చీలిక వర్గంలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేల లేక షణ్ముగం నేతృత్వంలో ఉన్న ఈ 14 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్ళని టీవీకే ఎందుకు ఆహ్వానించడం లేదు అంటే టీవీకే ఒకటి భావిస్తోంది, డిఎంకేలో కానీ లేకపోతే ఏఐడిఎంకేలో ఉన్న వ్యక్తులు ఎవరిని టీవీకేతో కలుపుకోకూడదు అనే ఒక ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే ఒక వర్గమే చీలి దాదాపుగా 14 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా బయట ఉన్నప్పుడు వాళ్ళని కలుపుకోపోవడానికి టీవీకి ఎందుకు ప్రయత్నించట్లేదు? దానికి ఎందుకు వాళ్ళని ఇంకా ఒక రిసార్ట్ లోనే ఈ షణ్ముగం ఉంచుతున్నారు? లేదు నిజంగానే అతను ఏమన్నా ఒక పెద్ద స్థాయిలో డిమాండ్లు పెడుతున్నాడా, నాకు ఒక 4 మంత్రి పదవులు కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో, అటువంటి సిచ్యువేషన్ కనపడుతోందా? బట్ ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో మాత్రం కొంత
ఆసక్తికరంగానే ఉంది. తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు ఆహారం మీద కొంత సీరియస్ ఇంపాక్ట్ కనపడుతోంది. సో ఇటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీరు దాదాపు 30 ఏళ్లకు పైగా మీడియాలో ఉన్నారు. తమిళనాడు రాజకీయాలు, ఇతర రాష్ట్ర రాజకీయాలు చూస్తూనే వచ్చారు. ఇప్పుడున్న పరిణామాల ప్రకారం అంటే విజయ్ పవర్ షేరింగ్ చేసుకోవద్దన్న ఉద్దేశంతోనే ఇటు టీవీకే నుంచి కానీ మిగతా వ్యక్తులను కానీ పిలవట్లేదా? అసలు ఈ సినారియో మొత్తాన్ని ఎలా చూడాలి ఒకసారి మీ 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 ఎక్స్పీరియన్స్తో మీరేమంటారు? కళ్యాణ్, దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది కళ్యాణ్. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టే సమయానికి దాదాపుగా 60 సంవత్సరాలుగా ఈ ద్రవిడ పార్టీలు రెండు, ఒకటి అన్నా డిఎంకే, రెండవది డిఎంకే, ఈ రెండు పార్టీలు మాత్రమే తమిళనాడుని గడిచిన 60 సంవత్సరాలుగా పాలిస్తూ వస్తున్న పరిస్థితిని మనం మర్చిపోకూడదు. అంటే ఒకసారి డిఎంకే ఇస్తారు, మరోసారి అన్నా డిఎంకే ఇస్తారు, ఇంకోసారి అన్నా డిఎంకే ఇస్తారు, మరోసారి డిఎంకే ఇస్తారు. వీళ్ళు చెబితే మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ దీంట్లోకి అధికారంలోకి రాలేని పరిస్థితి మనం చూసాం. అంటే దానికి వ్యతిరేకంగానే టీవీకి తన పార్టీని స్థాపించింది. అంటే విజయ్ చాలాసార్లు కూడా మీటింగ్ సభల్లో ఒక మాట చెప్పేవాడు, అది తమిళ్లోనే చెప్పేవాడు, నీయా నాయా, అంటే నువ్వా నేనా, నమ్మ రెండుకి వల్లనే వరణం ఇల్లానా వేరే పార్టీకి వరం కూడదు అని వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తో ఇన్నిసార్లు రాజకీయాలు చేశారు. అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకే, రెండు నువ్వన్నారా నేనన్నారా, అంతేగాని మూడో వ్యక్తి రావడానికి లేదు, మూడో వ్యక్తి ఈ రాష్ట్రంలో నిలబడడానికి లేదు, నువ్వేం చేసినా అవినీతి చేసినా నేను పట్టించుకోను, నేనేం అవినీతి చేసినా నువ్వు పట్టించుకోవద్దు అనేది వీళ్ళు క్లియర్ గా చేస్తున్న 8 సంవత్సరాల రాజకీయం అని ఒక చిన్న నినాదంతోనే ఆయన క్లియర్ గా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఈ అవినీతి రెండు పార్టీలు అవినీతులు చేసేవి, రెండు పార్టీలు అవినీతి జరిగేది. ఒకరు అవినీతిలో ఒక పార్టీ అవినీతి చేస్తే ఇంకో పార్టీ దానికి సంబంధించి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మారిన తర్వాత అసలు దీంట్లో ఇంత అవినీతి జరిగింది, లేకపోతే దీంట్లో ఇంత అవినీతి జరిగింది అనే సందర్భంలో ఇక్కడ ఛాన్స్ రాలా. ఎవరి పార్టీకి వాళ్ళు తినేవాళ్ళు, ఎవరి పార్టీకి వాళ్ళు సైలెంట్ గా అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది విజయ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అందుకే విజయ్ పర్టికులర్ గా ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన కూడా